వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాజ్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. ఇంతకీ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఆ వివరాలు తెలపడానికి మనతో పాటు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించిన చైనా దేశం ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఒక పెద్ద బాంబు పేల్చారు. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. దీనిలో ఇంటర్నల్గా మనం చెప్పుకునే కన్నా ఇది చలికాలంలో పిల్లలలో, వృద్ధులలో ఇమ్యూన్ సిస్టమ్, ఆ రోగ నిరోధక శక్తి వీక్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ వ్యాప్తి చెందుతుంది. ఇది మనకు ఇన్ఫ్లుయెంజా, న్యూమోనియా లాంటి ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధి. దీనివల్ల మనకు యూజువల్గా రొటీన్గా ఈ సీజనల్ అంటే వింటర్ సీజన్లో, చలికాలంలో మనకు ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు, నోరు, గొంతు, ఈ పరిసర ప్రాంతాల్లో జరిగే జబ్బు, జ్వరము, కోల్డ్, కాఫ్తో పాటు తెమ్మడబడ్డం, అలాగే ముక్కు దిబ్బడం, ఇలాంటి లక్షణాలతో మనకు ఈ వైరస్ వ్యాప్తి మనకు తెలుస్తుంది. ఇది ముక్కు, నోరు ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్గా మనం భావించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా చలి ప్రదేశాల్లో, క్లోజ్డ్ రూమ్స్లలో ఎవరైతే వ్యక్తులు ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి ఉంటాడో తద్వారా వేరే వ్యక్తులకు వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ స్కూళ్ళల్లో పిల్లలకు, అలాగే ఇళ్లలో క్లోజ్డ్ రూమ్స్లో ఉండే వృద్ధులలో ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది ఆర్ఎన్ఏ వైరస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వైరస్ యూజువల్గా మనకు ఫ్లూ డిసీజ్ లాగానే, న్యూమోనియా లాగానే వ్యాప్తి చెంది విపరీతమైన వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు చైనా నుంచి మనకు ఎవరైతే ఫారినర్స్ మన ఇండియాకు వచ్చే వాళ్ళు ఉంటారో, ఇండియన్స్ వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎయిర్పోర్ట్స్లలో ప్రాపర్గా స్క్రీనింగ్ చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా మనం చూస్తే ఈ వైరస్లో ఎక్కువ శాతము ముక్కు, నోరు ద్వారా, గొంతులలో ఇది రిసెప్టార్స్ ద్వారా ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో దీనిలో ఎక్కువగా మనం చూస్తే వైరస్ యొక్క వ్యాప్తి మనకు ఎంతున్నా కూడా దీని యొక్క లిమిటేషన్ అంటూ ఉన్నది. లిమిటేషన్ అంటే ఇది 5 నుంచి 7 రోజుల వరకే మన బాడీలో ఇంక్యుబేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉంటే మనకు ఫర్దర్గా కాంప్లికేట్ కాకుండా దానంతట అదే నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా చిల్డ్రన్స్లలో, వృద్ధులలో రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ యొక్క సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ లైక్ బ్యాక్టీరియా కానీ ఇతరత్ర ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు వీళ్ళు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే గొంతు కింద ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఊపిరితిత్తుల సిస్టమ్ అది డ్యామేజ్ అయ్యి అప్పుడు కొంత తీవ్రత పెరుగుతుంది. తద్వారా వారికి దగ్గు, జ్వరము, చెమటతో పాటు వస్తూ ఉంటుంటుంది. ఇలాంటి ఇన్ఫెక్టివ్ కండిషన్లో కొంత ఊపిరితిత్తులు చెడిపోయినప్పుడు ఆయాసము, దగ్గు, జ్వరం పెరగడం, తద్వారా వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటాము, దమ్ము లాంటి బీమారి రావడం, దానికి తోడు విపరీతమైన మనకు ఈ ఫ్లమ్ రావడం అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. అందులో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాంటీవైరల్ రోల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. యాంటీవైరల్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, తద్వారా మనం వైరస్ను కంట్రోల్ చేసే కాకుండా అవసరం ఉంటే సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఉంటే వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ యాంటీబయాటిక్. బట్ యూజువల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఈ హాస్పిటలైజేషన్ కాకుండా
ఇనిషియల్గా ఎప్పుడైతే జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉంటుందో బేసిక్ ట్రీట్మెంట్, యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ మనము ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ఫీవర్కి సంబంధించి పారాసెటమాల్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్గా ఈ 2 మాత్రలు విత్ సమ్ అమౌంట్ ఆఫ్ మనము ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేసే మాత్రలు, విటమిన్స్, డ్రై ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఇవ్వగలిగితే ఇలాంటి సమస్యని మనం సాల్వ్ చేసుకునే విధంగా బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే 5 నుంచి 7 రోజుల్లో తగ్గే అవకాశం. ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. అంటే ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అయిన వితిన్ 5 to 7 డేస్లో మన బాడీలో ఒక యాంటీజెన్ రూపంలో శత్రువు ఎంటర్ అయినప్పుడు మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టము, టీ సెల్స్ అని ఉంటాయి, అవి ఈ వైరస్ యాంటీజెన్కి ఎగనిస్ట్గా మన ఫోర్స్ని అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ యాంటీజెన్ లాంటి శత్రువుని నాశనం చేస్తుంది. సో వాటిని మనం బి సెల్స్ అంటాం. సో టీ సెల్స్ అంటాం. టీ సెల్స్ మనకి ఇమీడియట్లీ యాక్షన్ ఫోర్స్గా పనిచేస్తాయి. బి సెల్స్ అనేది ఫ్యూచర్లో మనకు వచ్చే వైరస్ని ఎదిరించే విధంగా మన బాడీలో రిజర్వ్డ్ పోలీస్ లాగా ఉంటుంది. సో మనకు ఈ సిస్టంలో మనకు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఈ కాలంలో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అంటే మనం ఎలా ఉండాలి? సో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ ధరించాలి, క్లోజ్ రూముల్లో ఉండకూడదు, శానిటైజేషన్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని బేసిక్ జాగ్రత్తలు మనం కోవిడ్లో నేర్చుకున్నవి కొంతకాలం జాగ్రత్త పడితే మనకు విపరీత సమస్యలు రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ అంటారా, ఎలాగో మనకు ఇన్ఫ్లుయెన్జా కానీ న్యూమోనియా వ్యాక్సిన్స్ మనం ఆల్రెడీ అలవాటు ఉన్నది తీసుకుంటున్నాము. తీసుకున్న వాళ్ళకి కొంతమేరకు ప్రొటెక్షన్ ఉంటుంది. తీసుకునే వాళ్ళు న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల దానివల్ల వచ్చే యాంటీబాడీస్ కొంతమేరకు మనకు ప్రొటెక్షన్ చేయొచ్చు. సో అదర్వైజ్ యాజ్ అ పెడియాట్రిషియన్స్ కానీ లేదా ఫిజిషియన్స్ కానీ బేసిక్ కేర్ తీసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో హెచ్ఎంపివి వైరస్ గురించి కంగారు పడొద్దు. ఇట్స్ అ సింపుల్ వైరస్. ఆ వైరస్ ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అయినా కూడా అంత స్పీడ్గానే అది రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఆ విధంగా మనల్ని మనం హెచ్ఎంపివి వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి.